ఫుల్ఫిల్ చేశారు సార్? రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ ముందు కన్నా 100 రెట్లు పేరు వచ్చింది. అతను కష్టపడతా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ప్రతి శాఖ, పంచాయతీరాజ్ శాఖని మహామహాలు చేశారు గతంలో. కానీ అటువంటి శాఖని ఈవేళ ఈయన చేస్తున్న తీరు వేరు. 4,500 కోట్ల రూపాయలు తెచ్చి నా మటుకు నాకు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో 270 రోడ్లు వేసాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో 270 రోడ్లు పూర్తి చేసుకుని 300 రోడ్లకి ఈ నెలాఖరు రోజులో 400 రోడ్లు పూర్తి చేసుకునే స్థాయిలో ఉన్నాం. ఏ రోజు 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు చూడలేదు. ఒక R&B రోడ్లు ఉన్నాయి. ప్రతి చోట కూడా ఇవాళ రిపేర్లు చేసాం. ప్రతి చోట పండక్కి ముఖ్యమంత్రి గారు చెప్పారు, పండక్కి వచ్చేసరికి ఏదన్నా ఒక రోడ్డు గుంతలతో ఉన్న ఎమ్మెల్యేని బాధ్యులు చేస్తాను. అది ఛాలెంజ్గా తీసుకున్నాం. మేము ఛాలెంజ్గా తీసుకుని అన్ని డిపార్ట్మెంట్లు కూర్చోబెట్టి పండగని కంప్లీట్ చేసాం. పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 1వ తారీఖు పొద్దున్న ఒక ముఖ్యమంత్రికి, ఒక ఉప ముఖ్యమంత్రికి పొద్దున 6 గంటలకు వెళ్ళి పొద్దున సెలవు వస్తే 30వ తారీఖు వేస్తున్నారు. పొద్దున 6 గంటలకు వెళ్ళి అవసరం ఏంటంటే మమ్మల్ని మోటివేట్ చేయడానికి వాళ్ళు కూడా పొద్దున 6 గంటలకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. నిరంతరం ఒక పశువుల పట్ల ఏంటి, అసలు పశువుల మీద ఇరిగేషన్ కాలువల పట్ల అయితే సంవర్ధక శాఖను నిర్వీర్యం చేశారు గత ప్రభుత్వం. మీరు వచ్చేంత గోకులాలు 620 గోకులాలు అట్ ఏ టైం 620 గోకులాలు ఇచ్చాను. అలాగే కాకినాడ రూరల్కి 50 లక్షలు పెట్టి పెద్ద గోకులం ఒకటి ఇవ్వబోతా ఉన్నారు. అలాగే మన కాకినాడలో ఉన్న గోకులం మీద కూడా 2 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచి గోవుల సంరక్షణ నిమిత్తం ఒక టెండర్ ఒకటి పిల్లడం జరిగింది. అట్లాగే అనేక ప్రజలకి పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు, మంచి మనసున్న పవన్ కళ్యాణ్ కలిస్తే ఏమవుతుంది అన్నది ఈ 9 నెలల పాలన చెప్పచ్చు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మమ్మల్ని అభిమానంగా పలకరిస్తాం. కళ్యాణ్ గారికి సపోర్టుగా మీలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. పరిపాలన కూడా దిగ్విజయంగా ఈ 9 నెలలు 10 నెలల పాటు అద్భుతమైన పరిపాలన అందుతుందని ప్రజలు అంటున్నారు. సార్, ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డాం, తిరిగాం, చేసాం. కానీ మాకు మోక్షం ఈయన కళ్యాణ్ గారి ద్వారా ఇది. ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యే పోటీ చేశాను. 3వసారి కళ్యాణ్ గారు ఆశీస్సులతో నేను ఇవాళ ఎమ్మెల్యే అవ్వగలిగాను. కాబట్టి కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను పాటించడం మా ధర్మం. మా 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఈవేళ అదే బాటలో కొనసాగుతూ ఉన్నారు. ఈవేళ ఇంచుమించు ఈ సభకి 21 ఎమ్మెల్యేల యొక్క కృషి ప్రతి ఒక్కరు. ఎందుకంటే సభకి జనం గురించి మాకు ఎప్పుడూ ప్రాబ్లం లేదు. జనం పవన్ కళ్యాణ్ గారి సభ అంటే ఎక్కడి నుంచి వస్తారో నాకైతే తెలియదు. నేను 45-46 సభలు చూశాను ప్రజా పోరాట యాత్ర నుంచి ఇప్పుడు దాకా. మీ సభలంటే జనాలు అంచనా సార్? ఎప్పుడు అంచనా వేయలేము దాన్ని. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఆ నిమిషాన్ని వచ్చేస్తారు. అప్పటికప్పుడు వాళ్ళకి ఏం ఏర్పాట్లు చేయాలో కూడా తెలియదు. అందుకని ఈ వారం రోజుల ముందు వచ్చి ఇక్కడ వార్ రూమ్ పెట్టుకుని అవన్నీ అంచనాలన్నీ ప్రతి ప్లేనరీలు ఇలా జరిగాయి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబుల్ వచ్చేస్తారు. పెద్ద ఎత్తున అలా వస్తానే ఉంటుంటారు. ఆల్ ఓవర్ 26 స్టేట్స్ నుంచి కూడా రానున్నారు మీటింగ్ అని. ప్రత్యేకంగా ఆవిర్భావ దినోత్సవంకి అయితే మటుకు మామూలు సభలకు ఒకలా వస్తారు. ఆవిర్భావ దిన సందర్భం దినంగా ప్రతిసారి ప్రతి ఆవిర్భావ సభకి కూడా అట్లాగే వచ్చారు. ఎక్కడి నుంచో వస్తుంటారు. ఏర్పాట్లు ఏ మేరకు ఎంతమందికి చేసి ఉంటారు సార్? మేము మనుషులు డిహైడ్రేట్ అవ్వకుండా 5 లక్షల వాటర్ ప్యాకెట్లు, 5 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్లు పెట్టడం జరిగింది. అలాగే స్నాక్స్ మధ్యలో స్నాక్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పుడు కొంతమంది భోజనాలు ప్రతి చోట దారిలో ఆపి భోజనాలు ఎమ్మెల్యేలు ఎక్కడికెక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఎవరన్నా సరే సభకు వచ్చేటప్పుడే చేస్తారు తప్ప వెళ్ళేటప్పుడు ఎవరికాలు వదిలేస్తారు, ఎవరు చేయరు. వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి కాకినాడకున్న 4 దారుల్లోని చిత్రాల నుంచి బయలుదేరే 4 దారుల్లో కత్తిపూడి దగ్గరికి వెళ్ళి కత్తిపూడి నుంచి వైజాగ్ వెళ్ళే దారిలో ఒక 10,000 మందికి భోజనం, ఇలాగా రాజమండ్రి వెళ్ళే దారిలో 10-15,000 మందికి చేయాలి. ఇలా యానం 20,000 మందికి భోజనం. అలాగే మెడికవర్ హాస్పిటల్ నుంచి వెళ్ళే రోడ్లో 5,000 మందికి భోజనం. అట్లాగే అదే స్పాట్లో అంటే అక్కడే పెట్టచ్చు, కానీ అక్కడ గందరగోళం అయిపోద్ది. అందుకని కొంత దూరం ట్రావెల్ చేశాక పెడితే బెటర్ అన్న ఉద్దేశంతో. గతంలో ఆవిర్భావ సభలు వేరు, మీరు 5 లక్షలు చెప్పారు. అంటే మీరు అధికారం లేనప్పుడు 5 లక్షల మంది మీకు మచిలీపట్నం కావచ్చు, చెప్పడం కావచ్చు వచ్చారు. కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న విజయోత్సవ సభ ఇది. మీ అంచనా ప్రకారం 5 కదా, దానికి 2 రెట్లు పైచిలకే ఉండొచ్చండి. దాన్ని చెప్తున్నాం కదా, ఎప్పుడూ చెప్పలేము. ఎప్పుడూ ఒక అంచనా వేసుకో. ఈ రోజు దాకా ఎప్పుడు ఒక్కసారి కూడా మేము అంచనా వెళ్ళిపోయాం. ఈ సభ ఎలా జరుగుతుంది? కమాండ్ కంట్రోల్ నుంచి ఎటువంటి బాధ్యతలు? ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిత్యం
కమిటీస్ ఏదైతే కమిటీస్ వేసామో ఆ కమిటీస్ తోటి నాదెండ్ల మనోహర్ గారు చైర్మన్ పిఎస్సి, అలాగే మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో, అలాగే హరిప్రసాద్ గారు పార్టీ పొలిటికల్ సెక్రటరీ ఎమ్మెల్సీ గారు వారి యొక్క ఇద్దరి ఆధ్వర్యంలో కూర్చుని ఇక్కడ మనం ప్రతి కమిటీ దాన్ని యాక్టివేషన్ పెట్టి కూర్చోబెట్టడం, డైలీ రిపోర్ట్ తీసుకోవడం, ఆ కమిటీ పని అప్పచెప్పిన పని సుమారు 12 కమిటీలు వేయడం జరిగింది. 12 కమిటీలు అలా కొత్త రకంగా ఈసారి ఇంకో కొత్త కమిటీ వేయింది. స్వచ్ఛ భారత్ టైపు సభ అయిన తర్వాత సభా ప్రాంగణం ఒకటే కాకుండా ఇటు కాకినాడ దాకా అటు పిఠాపురం కత్తిపూడి దాకా ఎక్కడైతే చెత్త ఉన్నదో ఏదైతే చేశారో అది అంతా కూడా చేయడానికి ఒక కమిటీ మన ఎంపీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో ఇప్పుడు మమ్మల్ని కూడా పేర్లు ఇమ్మన్నారు, మేము కూడా కొన్ని పేర్లు ఇస్తాం. ఇటువంటి గతంలో మీటింగ్లు పెట్టుకోవడం, చెత్తనాలో వదిలేసి వెళ్ళిపోయిన చాలా మీటింగ్లు జరిగాయి. కానీ మీరు వినూత్నంగా ఆలోచించి ఈ సంవత్సరం ఏదైతే ఉందో మన పారేసిన వ్యర్థాలను కూడా క్లీన్ చేసి ఏర్పాట్లు ఈ సంవత్సరం తొలిసారిగా అదే ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఆలోచనలు అన్నీ ఇలాగ ఈ రకంగానే ఆలోచనలు వస్తాయి. ఆయన నిమిషానికి ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఆయన అన్న మనోహర్ గారు, హరిప్రసాద్ గారి ద్వారా మాకు చేరవేస్తూ ఉంటారు, మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. చాలా గొప్ప ఆలోచన ఇది. దీనికి ఆయనకు మటుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకే సార్, ఇది పరిస్థితి. మనతో పాటు కాకినాడ